గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. 2014లో భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. దశాబ్దాల పోరాటం తర్వాత ఇక ఈ దేశంలో పోలియో లేదు, పోలియోని పూర్తి స్థాయిలో నిర్మూలించగలిగామని దేశం ప్రకటించుకుంది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా గుర్తించింది. అయితే పోలియో రహిత దేశంగా గుర్తించినంత మాత్రాన రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎప్పుడూ కూడా పోలియోని తక్కువ అంచనా వేయలేదు. 2014లో ప్రకటించినప్పటికీ 2011లో చివరి కేసు నమోదైనప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోలియో నివారణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. పోలియో చుక్కలు వేయడం కానీ, వ్యాక్సినేషన్స్ కానీ, ఇంకా ప్రజల్లో అవేర్నెస్ కంటిన్యూ చేసే కార్యక్రమాలు కానీ ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. ఎక్కడా దీన్ని తేలిగ్గా తీసుకోలేదు. అయినా ఒక్కసారిగా కలకలం రేగింది. మళ్ళీ భారతదేశంలో పోలియో వైరస్ తాలూకు ఆనవాళ్లు బయటపడ్డాయి. అది కూడా హైదరాబాదులో కావడం కాస్త ఆసక్తికరంగా అలాగే ప్రమాదకరంగా పరిణమించిన వ్యవహారం ఒకటి చర్చలోకి వచ్చింది. హైదరాబాద్లోని అంబర్పేట సమీపంలోని ఒక నాలాలో పోలియో వైరస్కు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అధికారులు సేకరించిన నమూనాలను పరీక్షించినప్పుడు ఇక్కడ టైప్ 2 వైరస్, పోలియో వైరస్ ఉన్నట్టుగా గుర్తించబడింది. ఎందుకు హైదరాబాదులో ఇది వచ్చింది, దీనివల్ల ఎంత తీవ్రత ఉంటుంది, ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయబోతోంది, నిజంగానే భయపడాల్సిన అవసరం ఉందా, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందా అనేది చాలా కీలకమైన అంశం. ప్రజల్లో 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో పోలియో మళ్ళీ వస్తోందట అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ఇది అప్రమత్తతో సరిపెట్టుకోవచ్చా, ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే ప్రజలు ఏం చేయాలి అనేది చాలా కీలకమైన అంశంగా ఉంది. ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్, ఈ డిబేట్లో డాక్టర్ సుధీరా, చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అలాగే డాక్టర్ శ్రీభూషణ్ నిమ్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే డాక్టర్ అజయ్ కుమార్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గతంలో రాష్ట్రంలో అధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ అజయ్ కుమార్ స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో ఆయుర్వేద ఎక్స్పర్ట్, ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా డాక్టర్ సుధీరా, ఇది ఎలా బయటపడింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ టైంలో మనం చెప్తున్నాం మీరు ఢిల్లీలోనే ఉన్నాం ఆ టైంలో అని. ఇది దేశవ్యాప్తంగా 30 శాంపిల్స్ తీసుకుంటే హైదరాబాద్ అంబర్పేట నాలాలో తీసుకున్న శాంపిల్లో వచ్చింది టైప్ 2 అని చెప్తున్నారు. ఎలా బయటపడింది అసలు? యాక్చువల్లీ అండి 2011 తర్వాత మన దేశంలో కేసు లేదు. లాస్ట్ కేసు వచ్చేసేసి హౌరాలో రుక్సార్ ఫాతిమా అనే చైల్డ్కి వచ్చింది. అయితే పోలియో ఎండ్ గేమ్ స్ట్రాటజీ స్టార్ట్ అయింది. ఆ స్ట్రాటజీకి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. పోలియో లేదని డిక్లేర్ చేసినాక కూడా యాక్టివ్ సర్వేలెన్స్ ఫర్ పోలియో, అంటే టు సెర్చ్ ఫర్ పోలియో కేసెస్, సో దట్ ఏంటంటే మనకి ఇంకా పోలియో లేదు అని నిర్ధారించడానికి కోసం పోలియో కేసు ఉందా లేదా అని మేము స్పెసిఫిక్గా సెర్చ్ చేస్తాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ సెర్చ్ ఏఎఫ్పి సర్వేలెన్స్ అని ఉంటుంది, అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలసిస్ సర్వేలెన్స్ అనమాట అది. అయితే అదేంటంటే 0 to 15 years ఏజ్ చైల్డ్కి ఏమన్నా వీక్నెస్ ఆఫ్ ద లిమ్స్ కానీ, ఏమన్నా పెరాలసిస్ ఉండే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే కానీ దాన్ని కంప్లీట్ ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆల్ కేసెస్ ఆఫ్ పెరాలసిస్ నీడ్ నాట్ బి పోలియో, బట్ పోలియో హ్యాస్ పెరాలసిస్. సో ఆ ఈక్వేషన్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఏఎఫ్పి సర్వేలెన్స్ ఒకటి, ప్లస్ ఈ మధ్యనే కంట్రీలో మన దేశంలో ఆల్రెడీ చాలా ప్లేసెస్లో అంటే మెట్రో సిటీస్ లైక్ గుజరాత్, ఢిల్లీ, అలహాబాద్, కల్కట్టా ఇలాంటి ప్లేసెస్లలో ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ మనం హైదరాబాద్లో, తెలంగాణలో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఇన్ కోఆర్డినేషన్ విత్ ద WHO చేస్తున్నాం మనం. ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ అంటే సీవేజ్ శాంపుల్, అంటే డ్రైన్ శాంపుల్ అనమాట. ఆ శాంపుల్ తీసుకుని మనము దాన్ని ఫర్ పోలియో వైరస్ చెక్ చేస్తాం. ఈ ప్రాసెస్ జస్ట్ 2 months బ్యాక్ ఇనిషియేట్ చేసాం మేము స్టేట్లో. ఇనిషియేట్ చేసినాక 16th పిక్ చేసిన శాంపుల్ అంబర్పేట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో అక్కడ పిక్ చేస్తారు. మే 16th రోజు పిక్ చేసాం శాంపుల్ని. అయితే ఇది 4 sites యాజ్ పర్ గైడ్ లైన్స్ అండ్ పర్మిషన్స్ 4 sites నుంచి పిక్ చేస్తున్నాం మనం స్ట్రాటజిక్ లొకేషన్స్లో హైదరాబాద్లో. సో అంబర్పేట్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అంబర్పేట్లో 16th పిక్ చేసిన శాంపుల్ 7th మాకు రిపోర్ట్ వచ్చింది దట్ ఇట్ ఐడెంటిఫైడ్ టైప్ 2 పోలియో వైరస్. ఓకే, సో అది టైప్ 2 పోలియో వైరస్ సీవేజ్ శాంపుల్లో ఐడెంటిఫై. మొత్తం హైదరాబాద్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? ఒకటేనా? 4 శాంపిల్స్ తీస్తాం. ఎక్కడెక్కడ?
ఒకటి డిఫరెంట్ అంబర్పేట కంటోన్మెంట్ ఏరియా, సెకండ్రాబాద్ అండ్ ఓల్డ్ సిటీ వైపు అట్లా 4 శాంపుల్స్ తీసుకున్నాము. అది ఎవ్రీ మంత్ జరుగుతున్న ప్రొసీజర్. ఇది సెకండ్ మంతే, మనం లాస్ట్ మంతే స్టార్ట్ చేసాము. సో అది పిక్ చేసినప్పుడు అది ఈఆర్సీ ముంబైకి వెళ్తుంది అనమాట. సో అక్కడ అనాలిసిస్లో మనకు ఆ వైరస్ వచ్చింది. ఆ వైరస్ సీవేజ్ శాంపుల్లో ఉంది. ఇట్ ఈస్ నాట్ దేర్ విత్ ఎనీ పర్సన్, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ చైల్డ్, ఎవరి దగ్గర లేదు. అయితే ఇది ఎందుకు ఇంత మనము యాంగ్షియస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదండి ప్రజలకి. అది మనం నెక్స్ట్ టాపిక్లో అదే మనం చర్చిద్దాం. అయితే నేను అనేది ఒకటి, ఇక్కడ సరే ప్రజల్ని ప్యానిక్ చేయొద్దు, మనం ప్రజలకి చాలా ఒక అభయం ఇవ్వాల్సిన అవసరం కూడా మన మీద ఉంటుంది డిబేట్లో కానీ ప్రభుత్వాల మీద కానీ. అయితే నేను అడుగుతున్నది, దేశవ్యాప్తంగా 30 శాంపిల్స్ తీసుకున్నారు ఇండియా మొత్తం నుంచి. హైదరాబాద్ నుంచి 4 తీసుకున్నారు. 4 అంబర్పేటలో ఇది ట్రేస్ అయింది. ఎందుకు మన దగ్గర అయింది అని అనుకుంటున్నారు మీరు? మీ అంచనా ఏంటి? హైదరాబాద్లోనే ఇది దీని ఆనవాళ్ళు రావడం గల కారణాలు ఏమనుకుంటున్నారు మీ సైడ్ నుంచి? మా సైడ్ నుంచి ఏమంటున్నామంటే, దెర్ కుడ్ బి ఎవరైనా ఇమ్యూనోడెఫిషియెంట్ పర్సన్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి టైప్ ట్రైవలెంట్. మనము ఏప్రిల్ 25న స్విచ్ జరిగింది. ఏప్రిల్ 25 వరకు మనం 1 to 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఇస్తూనే ఉన్నాం. సో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు దే విల్ రిలీజ్ ఇట్ ఫ్రమ్ ద గట్. ఓకే, అదొక 2-3 months వరకు ఆ రిలీజింగ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అది అలాగా ఒక ఇమ్యూనోడెఫిషియెంట్ పర్సన్ నుంచి రిలీవ్ అయ్యిండొచ్చు గట్ నుంచి బై వే ఆఫ్ స్టూల్. ఓకే, అదొక రీజన్ ఉండొచ్చు. ఇంకోటి, ఆ సైట్ అంబర్పేట్ అనేది కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంది. అండ్ ఆ డ్రైన్ లైన్స్, మేము ఇప్పుడు మున్సిపల్ డ్రైన్ లైన్స్ చెక్ చేస్తే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సెకండ్రాబాద్ స్టేషన్ లైన్స్ కూడా అక్కడికి వస్తున్నాయి. So ఎక్కడ నుంచైనా రావచ్చు అక్కడికి. It need not be specifically. ఆ డెఫికేషన్ అనేది ఎక్కడ నుంచైనా రావచ్చు ఉండొచ్చు. It need not be specifically Hyderabad. It could be a passer traveling, must have shed the virus and gone also. No, ఇప్పుడు అంబర్పేట నాలాలో వచ్చింది కాబట్టి అది అంబర్పేట పర్సన్ అనుకోవడానికి లేదు. మీరు అన్నట్టు కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన కాబట్టి ప్యాసింజర్ ఏ రాష్ట్రం నుంచి ప్యాసింజర్ లేదా నాలా ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, మీరు అన్నారు మనం ఏప్రిల్ ఎప్పుడన్నారు ఏప్రిల్ 25 లాస్ట్ ఇమ్యూనైజేషన్, లాస్ట్ వ్యాక్సిన్ స్విచ్ అన్నామండి. ఆ స్విచ్ ఏంటంటే ట్రైవాలెంట్ నుంచి బైవాలెంట్కి స్విచ్ అయ్యాం. ట్రైవాలెంట్లో మనకి టైప్ 1, 2, 3 పోలియో వైరసెస్ వ్యాక్సిన్, దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఉంది. సో మనకు టైప్ 2 రావడం లేదు కాబట్టి మనం స్విచ్ అయ్యి బైవాలెంట్కి వెళ్ళాం. బైవాలెంట్లో 1 and 3 ఉంటాయి, 2 లేదు. సో 2కి అడిషనల్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనము ఏప్రిల్ 19న ఇనాగ్రేట్ చేసాము ఆనరబుల్ హెల్త్ మినిస్టర్. సో వీ స్టార్టెడ్ గివింగ్ ఐపీవీ, ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. ఇప్పుడు మనం కొంచెం దీన్ని డీప్గా చూస్తే, మీరు అన్నది ఒకటి వాస్తవం. ఈ శాంపిల్ సేవేజ్లో తీసుకున్నది, నాలాలో తీసుకున్నాం, హ్యూమన్ బాడీ నుంచి వచ్చింది కాదు. బట్ సేవేజ్లోకి ఎక్కడి నుంచి వస్తుంది? హ్యూమన్ బాడీ నుంచే వస్తుంది. సో దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఇన్ హ్యూమన్ బాడీ ఫర్ దిస్ వైరస్, అంతే కదండి. హ్యూమన్ బాడీలో నుంచి అది డెఫికేషన్ నుంచి నాలాలోకి వచ్చింది అంటే మన దగ్గర హ్యూమన్ బాడీలో పోలియో వైరస్ ఉంది. కాకపోతే అది ఏ స్థాయిలో ఉందనేది మనం ఇదే అవసరం. మన ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా హ్యూమన్ బాడీలో ఉందని అంటే మనం ఇంకెంత సివియర్గా ఆలోచించాలి అనేదాన్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో దీనికి ఏంటంటే అండి, మేము అంటే యాజ్ పర్ ప్రోటోకాల్స్ ఒకటి ఇన్సిడెంట్ లాంటిది అయినప్పుడు మనం కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. సో ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ర్యాపిడ్ సర్వే కండక్ట్ చేసాం అక్రాస్ ద నలా, ఆల్ అక్రాస్ ద నలా. సో ఇమీడియట్లీ ర్యాపిడ్లీ ఒక 2000 హౌసెస్ సర్వే చేసాం. సర్వే చేసినాక మేము ఒక 3 parameters యాజ్ పర్ జిఓఐ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ గైడ్ లైన్స్ ఒక 3 parameters తీసుకున్నాం. ఆ 3 parameters ఏంటంటే, వీ చెక్ ద ఇమ్యునైజేషన్ స్టేటస్ ఆఫ్ ద చైల్డ్. అందులో 3 doses ఆఫ్ పోలియో వేసుకున్న చిల్డ్రన్ ఒకటి, ప్లస్ స్పెషల్ పల్స్ పోలియో రౌండ్స్ కండక్ట్ చేస్తున్నాం, అదొక పారామీటర్ తీసుకున్నాము. ప్లస్ ఏఎఫ్పి, నేను ఇందాక చెప్పాను పెరాలసిస్ ఉన్న చైల్డ్ ఏమన్నా మిస్ అవుట్ అయ్యామా అని, అదొకటి చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత మేము ఏదైతే సర్వే చేసామో ఆ సర్వేలో అన్నిట్లో కూడా more than 94% we have got immunized children. So routine immunization in Hyderabad or Rangareddy or for that matter in the state also is nowhere గివింగ్ అండ్ ఎనీ అలార్మింగ్ సైన్. సో రొటీన్ ఇమ్యునైజేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, దిస్ వైరస్ ఆల్రెడీ డ్రాప్స్ ఇచ్చాం కాబట్టి వైరస్ ఇస్ దేర్ న్యాచురలీ, అది మనం డ్రాప్స్లోనే ఇస్తున్నాం. దట్ వ్యాక్సిన్ ఇట్ సెల్ఫ్ ఈస్ హ్యావింగ్ వైరస్, సో దట్ పర్సన్ ఈస్ షెడ్డింగ్, బట్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ హై బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్. సో ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మ్ టు ద చైల్డ్
బై వే ఆఫ్ పోలియో. రైట్. డాక్టర్ అజయ్ కుమార్ గారు, మీ స్టడీస్లో ఏమర్థమవుతుంది? నిజమే 2011లో లాస్ట్ కేసు అయింది, 2014లో మనం దీన్ని పోలియో ఫ్రీ నేషన్గా మనం ప్రకటించుకున్నాం. కానీ ఇప్పుడు దీన్ని వచ్చిన దాన్ని మనం ఎలా చూడొచ్చు? మనం అర్థం ఏం చేసుకోవాలంటే ఇది పోలియో వైరస్ దొరికింది, పోలియో వైరస్ డిటెక్ట్ అయిందని అనుకుంటున్నాము. బేసిక్ కేటగరైజేషన్ ఏంటంటే ఇది వైల్డ్ పోలియో వైరస్ కాదు. వైల్డ్ పోలియో వైరస్ అంటే అది డిజీజ్, పక్షవాతం, పారాలైసిస్ చేస్తుంది పిల్లల్ని. ఇది వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్. అంటే వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటే వ్యాక్సిన్లో అది అట్యూనేటెడ్ వైరస్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ టైప్ 2ని ఇక్కడ వ్యాక్సిన్ వేయలేదు, అసలు స్విచ్ అయ్యారు. అది 25th ఏప్రిల్. ఇది అంతకుముందు అంతకుముందు నుంచి వాడేది ఆల్మోస్ట్ మేడం చెప్పారు 3 months దాకా షెడ్డింగ్ కూడా అవుతా ఉంటుంది. 24th కి రిసీవ్ వ్యాక్సినేషన్ తర్వాత 3 months వరకు దాని షెడ్డింగ్ అవ్వచ్చు. ఓకే. రెండో కారణం ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది ఈస్ నాట్ ఏ వైల్డ్ పోలియో వైరస్. వైల్డ్ పోలియో వైరస్ మన దేశంలో కనిపించింది ఎప్పుడంటే టు మై నాలెడ్జ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 14 years బ్యాక్ వచ్చింది వైల్డ్ పోలియో వైరస్ P2. మనకు P2 ఇప్పుడు కనిపించింది అంటే ఇది వ్యాక్సిన్ డిరైవ్డ్. అసలు P2 లేనే లేదు. అందుకనే గవర్నమెంట్ ఆన్ రికమెండేషన్స్ ఏం చేసింది, P2 అవసరం లేదు అని తీసేసింది కదా. ఇప్పుడు బైవాలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఉంది ఇప్పుడు. అందుకని ఈ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ ఏం చేస్తుంది, సపోజ్ మన చైల్డ్ ఆ ఏరియాలో ఎవరన్నా వ్యాక్సిన్ తీసుకోలేదనుకోండి, ఈ మేడం చెప్పారు 2 నేషనల్ క్యాంపెయిన్స్ 3 రొటీన్ వ్యాక్సిన్స్ తీసుకోలేదు, అన్ఇమ్యునైజ్డ్ చైల్డ్ ఉన్నాడు, ఆయన దగ్గర ఇది ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ లోపల మ్యూటేట్ అవ్వాలా. ఈ వ్యాక్సిన్ డిరైవ్డ్ వైరస్ ఏం చేస్తుందంటే ఇట్ డజంట్ కాజ్ డిజీజ్. అది స్పెషాలిటీ ఏంటంటే 1 in million వెరీ రేర్లీ ఈ వైరస్ ఇంటెస్టైన్లో పోయి మ్యూటేట్ అయిపోతుంది. ఓకే, మ్యూటేట్ అయిపోయి అప్పుడు ఇది డిజీజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ థియరిటికల్ స్పెక్యులేషన్. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే గవర్నమెంట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ WHO, యూనిసెఫ్, తెలంగాణ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే లెట్ us స్టార్ట్ ప్రొటెక్టింగ్ పీపుల్ లివింగ్ అరౌండ్ దాట్. దిస్ ఈజ్ అ రొటీన్ ప్రోటోకాల్ ప్రాక్టీస్. ఇది ఏమి పానిక్ రియాక్షన్ కాదు. ఇది దిస్ ఈజ్ అ రొటీన్ ప్రోటోకాల్ విచ్ ఇస్ ఆల్రెడీ మన దేశంలో యాజ్ ఐ మెన్షన్ ఆల్మోస్ట్ గుజరాత్, బీహార్, యూపీ, ఈవెన్ ఢిల్లీలో మనకు పాజిటివ్ కేసెస్ వచ్చాయి. అండ్ అక్కడ సేమ్ క్యాంపెయినింగ్, సేమ్ ఎమర్జెన్సీ ప్రాక్టీస్, సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్, సేమ్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఇస్ డన్. సో పోలియో స్ప్రెడ్ అయ్యేది అవకాశం చాలా చాలా రేర్ అండి. మేడం ఇప్పుడే చెప్పారు, శ్రీరా మేడం, చాలా 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 రేరే, బట్ జీరో కాదు. 94% ప్రొటెక్టెడ్. మన పాపులేషన్ 100% ఉందనుకోండి, ఛాన్సెస్ ఆర్ దేర్ 6%. మీరు అన్నట్టు దాని ప్రకారం అంటే ఇన్ అవర్ సర్వే 6% పీపుల్ మే నాట్ హ్యావ్ రిసీవ్డ్ కంప్లీట్ ప్రొటెక్షన్. ఆ 3 వైరస్ 3 డోజులు 2 నేషనల్ ప్రోగ్రామ్స్. అందుకని గవర్నమెంట్ ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తుంది, అందరికి సింగిల్ డోజ్ ప్రెసెంట్లీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఏముంది, IPV. అంటే 2 లక్షల డోజెస్ జెనీవా నుంచి ఎయిర్ లిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు రాబోతుంది హైదరాబాద్ కి వెరీ షార్ట్లీ. మనం ఇక్కడ ఒకటి నేను నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, నేను 2011 నుంచి కానీ ఆఫ్టర్ 2014 కానీ గవర్నమెంట్ ఎక్కడా రిలాక్స్ అవ్వలేదు. ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి, వ్యాక్సినేషన్స్, డ్రాప్స్, ఎవ్రీ ఇయర్ 2 times పెద్ద క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. ఎక్కడ గవర్నమెంట్ రిలాక్స్ అవ్వలేదండి. అయినా కూడా ఇది వచ్చింది అనే దాని మీదే మనం ఇవాళ మీడియాలో వస్తుంది, WHO అలర్ట్ చేసింది, సెంటర్ అలర్ట్ చేసింది, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అసలు మనం ఎక్కడున్నాము, పోలియో ఏ స్టేజ్లో ఉంది, గవర్నమెంట్ ఏం చేస్తుందన్న మీద చర్చ. శ్రీభూషణ్ గారు, మీకు ఏమనిపిస్తుంది? రైట్, వారు అన్నట్టుగా దీనివల్ల ఇది డిసీజ్కి రాదు, ఇది వైల్డ్ వైరస్ కాదు అని చెప్తున్నారు. రైట్, ఎక్స్పర్ట్స్ కాబట్టి మనం ప్రజలు నమ్మాలి, మనం కూడా తెలియదు కాబట్టి మేము నమ్మాలి, మీరు ఇన్ ద సెన్స్ మనం అందరం. కానీ ఇక్కడ వ్యాక్సిన్ వేసిన తర్వాత 3 months వరకు కూడా షెడ్డింగ్ అవుతుంది అంటున్నారు. రైట్, నిజమే 3 months అవుతుంది. కానీ ఇక్కడే అయ్యింది, మిగతా ఎక్కడ అవ్వలేదు ప్రస్తుతం. ఈ శాంపిల్స్ దిస్ టైం ఇక్కడే అయ్యింది. కాబట్టి దాన్ని మనం ఎలా చూడాలి? మన దగ్గర ఆ పర్సన్లో బాడీ అనుకోవాలా, లేకపోతే అది ఎయిర్ నుంచి వచ్చింది అయితే కాదు, డెఫినెట్గా ఇట్స్ ఫ్రమ్ హ్యూమన్ బాడీ. దాన్ని ఎలా తీసుకోవాలి?
యాక్చువల్లీ నేను మీరు చెప్పింది, సుధీర్ గారు చెప్పింది, డాక్టర్ గారు చెప్పింది అందరితో ఏకీభవిస్తాను ఒక విషయంలో. ప్రజలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రీజన్స్ కూడా నేను చెప్తాను, అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి కూడా తెలుసు. కానీ చిన్నది ఒక దిస్ కాన్సెప్ట్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ. అసలు మనం ఎందుకు చాలా వ్యాక్సిన్స్ మీకు తెలుసు, అన్ని టీకాలు కూర్చుతారు చిన్నపిల్లలకి, ఇది ఒకటి మాత్రం నోట్లో పోస్తారు. ఎందుకు నోట్లో పోస్తారు? ప్లస్ ఇదంతా ఎందుకనంటే ఆ నోట్లో వేయడం ద్వారా వాళ్ళ ఇంటెస్టైన్స్ ద్వారా వాళ్ళు ఎక్స్క్రీట్ చేస్తూనే ఉంటారు, అంటే మోషన్లో అది వెళ్తూనే ఉంటుంది. అలా వెళ్తూ అక్కడ ఉన్నవంతా ఎక్కడొచ్చినా కూడా ఇదంతా నిజంగా కంటామినేషన్తో వచ్చేది. పోలియో అనేది కంటామినేషన్తో వస్తుంది, అంటే ఇంజెక్షన్స్ ద్వారా వచ్చేది కాదు, ఏదో మన హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాగా, హెచ్ఐవి అలాంటిది కాదు. ఇక్కడ ఏంటంటే హర్డ్ ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుందని అంటే ఒక సొసైటీ మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయబడతారు ఆటోమేటిక్ దాని ద్వారా. మోషన్ ద్వారా అది ఎక్స్క్రీట్ అవ్వబడుతూ ఉంటున్నప్పుడు, అది రకరకాల స్ప్రెడ్ అవుతున్నప్పుడు, వాళ్ళు ఎవరైతే ఎక్స్పోజ్ అవ్వాల్సిన, అంటే ఎవరికి ఇమ్యూనిటీ లేదో వాళ్ళ చుట్టూ కూడా ఇమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళు చేరుతారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మోషన్లో ఆటోమేటిక్గా వెళ్తున్నప్పుడు ఆ నాళాలు అక్కడ ఇక్కడ దొరకడం దాంట్లో పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే కనిపెట్టబడింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పడం తప్ప అది మనకి హర్డ్ ఇమ్యూనిటీ మనకి ఆటోమేటిక్గా మన అందరికీ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు తను 96% అనగా మీరు అంటే మీకు 6% ఏదైనా ఉందా, 4% ఉందా, అది రాదు. ఎందువల్ల అంటే మామూలుగా సర్వేలెన్స్ ఎట్లా ఉంటుందంటే, మామూలు ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుందంటే, హెర్డ్ ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే కనీసం 95 to 96% కవరేజ్ వచ్చినా చాలు. అంత కవరేజ్ మన పోలియో ప్రోగ్రామ్ మన భారతదేశం మొత్తంలో ఎన్నడో చేసేసింది. మనం చాలా నిర్ద్వందంగా ఇది వచ్చే అవకాశం లేదు అని గట్టిగా చెప్పగలుగుతాం. ఎందువల్ల అంటే 96% దాటి నేను చెప్పంటే ఆల్మోస్ట్ నేను చెప్పంటే వాళ్ళు చెప్పలేకపోతున్నా 100% దాకా మనము పోలియో డ్రాప్స్ వేయబడ్డాయి ఈ దేశంలో. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ గత కొన్ని సంవత్సరాలు. ఇదేంటంటే ఇక్కడ మనం జస్ట్ అంటే మీరు 1, 3ని తీసేసి 2ని తీసేసాం కాబట్టి ఆ 2 ఏమైనా వచ్చిందా అనుకోవడానికి ఇది జరిగిపోతుంది ఇదంతా కూడా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఈ విషయంలో డెఫినెట్లీ. అయితే ఇప్పుడు మనము 19th ఐపీవీ ఇచ్చాం కదా, ఐపీవీలో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి, 1, 2, 3. సో వీఆర్ గివింగ్ యాడెడ్ ప్రొటెక్షన్ టు ద చైల్డ్ బై వే ఆఫ్ ఇంజెక్షన్. సిన్స్ వీ హ్యావ్ విత్డ్రాన్, ఇంకో రౌండ్ కూడా మేము కండక్ట్ చేసాం. విత్డ్రా చేసేటప్పుడు వ్యాక్సిన్ మళ్ళీ 17th to 19th April, just before the switch, we have conducted a special campaign in the urban slums and high risk areas of the state. మొత్తం హై రిస్క్ పాకెట్స్ అన్ని కవర్ చేసాం. మైగ్రేటింగ్ పాపులేషన్, కన్స్ట్రక్షన్ సైట్స్ అన్ని కవర్ చేసేసాం అనమాట. ఇంకో రౌండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ 2 rounds Jan-Feb అయిన రౌండ్స్ కాకుండా మళ్ళీ చేసాం మేము. సో అది కాకుండా ఇప్పుడు సార్ చెప్పినట్టు హర్డ్ ఇమ్యూనిటీ. అయితే ఇంకోటి ఏంటంటే మేము చెప్పింది 95 and above% కంటిన్యూస్ 3 doses కూడా తీసుకున్న చిల్డ్రన్ అనమాట. సో 1 month గ్యాప్ తోని 3 months కన్సిక్యూటివ్లీ దే హ్యావ్ టు టేక్ కదా, అది అనమాట. బట్ ఫర్ ఇప్పటికి ఎన్నో రౌండ్స్ ఆఫ్ పోలియో అయ్యాయి. సో ఇప్పుడు ఒక 3 years చైల్డ్ అనుకోండి, హీ ఆర్ షీ మస్ట్ హ్యావ్ టేకెన్ మోర్ దెన్ 15 doses. So all these doses are going on to the child. The child is being boosted up with immunity. With every added dose there is boosting of immunity. Right, Prakash Reddy garu. దాని గురించి తెలిసిన వారికి ఉన్నంత ధీమా దాన్ని ఇప్పుడు అజయ్ కుమార్ గారు కానీ, శ్రీభూషణ్ గారు కానీ, సుధీర గారు కానీ, వీళ్ళు ఏంటంటే ఎక్స్పర్ట్స్ దాని గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి అది చాలా ఏమన్నారు ఇందాక, వైల్డ్ వైరస్ కాదు, డిసీజ్ కారణమయ్యే వైరస్ కాదు, అది డెఫికేషన్లో వచ్చేది కాబట్టి మోషన్లో వెళ్ళేది కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అదే వ్యాక్సిన్ డిరైవ్డ్ కాబట్టి అని చెప్పారు. కానీ కామన్ తెలియని వాళ్ళకి అలా తెలియని ప్రజలకి ఈ పత్రికల్లోనో లేకపోతే మాట్లాడుతున్న తీరులోనో లేదా ప్రభుత్వం ఇప్పుడు ఏంటి ప్రభుత్వం క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది, ఇమీడియట్ క్యాంపెయిన్, ముందు పిల్లలను గుర్తించడము అది స్టార్ట్ అయిపోయింది గవర్నమెంట్ సైడ్ నుంచి. సో ఇదంతా చూసేసరికి ప్యానిక్ అవ్వకపోయినా కూడా ఏదో ఏంటి మళ్ళీ పోలియో వస్తుందా, ఇది లేదనుకున్నారు కదా, అసలు మన దగ్గర పోలియో పోయింది అన్నాం కదా, మళ్ళీ ఏంటి అనే ఒక చర్చ అయితే వస్తుంది. మోర్ ఓవర్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ చేయడము, WHO ఇన్వాల్వ్ అవ్వడము, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడము. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? నేను పొలిటికల్ స్టేట్మెంట్ చెప్తాను సార్. ఈరోజు ప్రపంచంలో మన దేశం పొలిటికల్లీ పోలియో ఎరాడికేషన్ అనిపించినా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విచ్ ఆర్ నాట్ ఐడెంటిఫైడ్, తెలుగులో అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఇంకా గుర్తించాలి. ఓకే, వాళ్ళు వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి వేల మంది హైదరాబాద్ కూడా వస్తున్నారు. పోలియో ఉన్న దేశాలు పర్టికులర్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఆ దేశాల్లో పోలియో చాలా ఎక్కువ ఉంది. బికాస్ ఆఫ్ అది ఇది ఈవెన్ దట్ ఈస్ వెరీ క్రూషియల్ స్టేట్మెంట్. September 11th ఇన్సిడెంట్ లో కూడా
అప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఇదే ప్రకటన చేశాడు. పోలియో ఇస్ అంటే నేను ఇది పొలిటికల్ గా హైదరాబాద్ కి రోజు ఎక్కడెక్కడ నుంచో విదేశాలు ఇల్లీగల్ గా వస్తారు. ఇంకోటి మన దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే మనం అయితే అమెరికాకు మనం పోతున్నప్పుడు మీరు వ్యాక్సినేషన్ అయ్యిందా, మీకు ఇది అయిందా అడుగుతారు. కెనడాకు పోతున్నప్పుడు అయితే ఈవెన్ ఎక్స్రే తీసి ఈవెన్ ట్యూబర్ లో చిన్న మైల్ ఎక్కడైనా కనపడితే కూడా దానికి మన 3 months యాక్టివ్ ట్యూబర్లోసిస్ టెస్ట్ చేయించుకోవడం ఇవన్నీ చేసి ఎంత ఇమ్యూనైజేషన్ అయితే తప్పేసి వాళ్ళు రానియట్లేదు మన దగ్గరికి. మనదంతా ఓపెన్ కదా, ఫ్రీ. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ టు దిస్ కంట్రీ. వేల మంది లక్షల మంది వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, కష్టపడి చేసినా కూడా ఇలాంటి వాటి వల్ల ప్రాబ్లం ఛాన్స్ ఉంది. మనం ఇల్లీగల్ మైగ్రేషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి కాబట్టి మన దట్ టు బి మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే 3-4 దేశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పోలియో ఫ్రీ కాదు యాజ్ పర్ WHO అండ్ యాజ్ పర్ యునెస్కో. ఈ రోజు వరకు కూడా కాదు. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ యాక్టివ్ గా ఉన్నాయి ఇంక ఈ రోజు వరకు కూడా. విచ్ ఇస్ అంటే నేను పొలిటికల్ గా ఈ స్టేట్మెంట్ కాదండి, అది పాజిబుల్ ఈవెన్ బంగ్లాదేశ్ కూడా ఫ్రీ కాదు. బంగ్లాదేశ్ కూడా ఫ్రీ కాదు, కానీ బంగ్లాదేశ్ నుంచి వేల మంది లక్షల మంది వస్తున్నారు. మన ఈవెన్ హైదరాబాద్ కు బర్మా నుంచి వస్తున్నారు. హైదరాబాద్ లో దెర్ ఆర్ మోర్ దాన్ 2,000-3,000 పీపుల్ ఆర్. మేడం చెప్పినట్టు వీళ్ళ సర్వేలో కానీ వీళ్ళ రికార్డ్స్ లో కానీ ఎక్కడ ఐడెంటిఫై కాదు. దిస్ ఇస్ ఆల్సో 1 ప్రాబ్లం. అంటే నేను అందుకోసం సీరియస్నెస్ అలర్ట్ చేయడానికి చెప్తున్న విషయం. అందుకోసం మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, మీరు మెడికల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాబట్టి చెప్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో షుడ్ టేక్ కేర్ వైల్ అలోయింగ్ ది పర్సన్స్ ఇన్సైడ్. అంటే అట్లీస్ట్ వీసాతో వస్తున్న యాక్టివ్లీ ఇమ్యునైజేషన్ అయ్యిందా కాలేదా, కాకపోతే వాళ్ళని ఖచ్చితంగా చేసుకుంటాం అని చెప్పారు. మన స్టూడెంట్స్ అమెరికా పోతున్నప్పుడు ఎన్ని స్ట్రింజెంట్ కండిషన్స్ ఉన్నాయి, మనం పోతున్నప్పుడు ఎన్ని స్ట్రింజెంట్ కండిషన్స్ వాళ్ళు పెడుతుంటారు. ఈ కండిషన్స్ అని మన దగ్గర లేకపోవడం కూడా 1 of the reasons. ఇది మనం అందుకోసమని ఏ కోణం నుంచి అయినా ఈ సమస్య ఉండిండొచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఉంది కాబట్టి మనం పానిక్ కావాలని లేదు. పానిక్ కావడం కోసం నేను చెప్పట్లేదు స్టేట్మెంట్, బట్ ఈ పాసిబిలిటీని కూడా మనం ఇరాడికేట్ చేయాలనేటువంటిది నా అభిప్రాయం. మనం ఏదో ఒక దేశంలో, శ్రీభూషణ్ గారు, ఏదో ఒక దేశంలో అదేదో దేశంలో ఎబోలా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్స్ అన్నిటిని అలర్ట్ చేసాం. మన దగ్గర ఇంకేయో 2-3 వైరస్ పేర్లు కూడా గుర్తు రకరకాల పేర్లతో కొన్ని దేశాలు అయితే అసలు కొన్ని వేల మంది చనిపోయారు. ఎబోలా వచ్చినప్పుడు అయితే అసలు ఒక దేశమే ఇదైపోయింది కదా, అంత భయపడ్డాం మనం. అప్పుడు అలర్ట్ అయ్యాము, మన దేశంలోకి ఎవరైనా వస్తున్నారా స్కాన్ చేయడము, ఎయిర్పోర్ట్లోనే స్కాన్ చేయడం ఇలా చేసాం. అయినా కూడా ఒక పేషెంట్ వచ్చాడని అదే రకరకాలుగా జరిగినాయి. ఆయన చెప్పింది చాలా కీలకమైన పాయింట్. కెన్ ఐ యాడ్ దాంట్లో డెఫినెట్గా యాజ్ ఆఫ్ టుడే మన నేబరింగ్ కంట్రీస్లో WHO హ్యాస్ డిక్లేర్డ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎట్ పోలియో ఫ్రీ కంట్రీస్. అదే కదా ఆయన అంటున్నది. అంటే మన పొరుగునే ఉన్న మనతో రోజు మన వాళ్ళు వెళ్ళొస్తున్న దేశాలు బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, నైజీరియా ఇస్ ఆల్సో. చెప్పాల్సింది ఏంటంటే ఎరాడికేషన్ అయిపోయింది, పూర్తిగా అసలు లేకుండా పోయింది అని చెప్పబడుతున్నటువంటి మన భారతదేశంతో సహా కొన్ని దేశాల్లో, కనీసం 20 దేశాల్లో తిరిగి పోలియో మరి తిరిగి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మనము అంటే మనం 20 దేశాల్లో డిక్లేర్ చేయబడిన తర్వాత, అంటే ఎరాడికేట్ అయిపోయింది ఇక రాదు అని చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత 20 దేశాల్లో తిరిగి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్యాషనబుల్ గా ఉన్నటువంటి వైరస్లు, ఈ జీకా వైరస్ అయితే, ఎబోలా వైరస్, వీటన్నిటి గురించి చాలా పెద్ద మొత్తంలో జరిగి ఆ దేశాలకు వెళ్ళకండి మీరు WHO చెప్తుంది అలా ఇలా చెప్తుంది. కానీ ఇప్పుడు తను ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా జరిగి ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్తున్నప్పుడు WHO చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తుంది. మీరు ఎక్కడి నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఈ పిల్లలకి మీరు వ్యాక్సినేషన్ చేయించుకున్నారా, ఇది చేయాలి, ఒక పద్ధతి ఉంటుంది అని చెప్తుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన గ్రూప్స్లో ముఖ్యంగా ఇమ్యూనో కాంప్రమైజ్, తను ఒక మంచి విషయం చెప్పారు. యాక్చువల్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగా లేనటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ మాకు HIV పేషెంట్స్ కావచ్చు, ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్, అఫ్కోర్స్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, మందులు తీసుకున్నటువంటి వాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ బాగా లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో కూడా చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ కొంతమంది మంచిగా ఉండవు. వాళ్ళకి పుట్టుకతో వాళ్ళ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళలో మీరు ఎంత వ్యాక్సిన్ చేసినా కూడా, ఇప్పుడు ఆవిడ చెప్పిన దాని ప్రకారం 3 ఏళ్ల పిల్లవాడి ఇప్పటికి 15 సార్లు ఎక్స్పోజ్ అయి ఉంటాడు వ్యాక్సిన్, అయినప్పటికీ కూడా అతనికి రావాల్సిన అవసరం లేదు. ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేనటువంటి వాళ్ళు, కొందరు ప్రత్యేకమైన కొన్ని జబ్బులతో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు మీరంటే కాందిశీకులు వాళ్ళంతా ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళంతా కూడా, అంటే వాళ్ళు చట్టరీత్యా
కాందిశీకులు చట్టరీత్యా రానిటువంటి కాందిశీకులకి కొంత చట్టబద్ధత ఉంది, చట్టబద్ధత బట్ వీళ్ళు కాందిశీకులు కాదు, immigrants కాదు, illegal. వాళ్ళు ఏదో సంబంధంగా వచ్చేస్తారు. చొరబాటుదారులు వాళ్ళని మీరు అన్నారు తెలుగు పదం ఏది వాడితే బాగుంటుంది అంటే వాళ్ళు చట్టబద్ధం కాకుండా చొరబాటుదారులు వాళ్ళు. సో చొరబాటుదారులు లాంటి వాళ్ళు చాలా మంది దేశంలో అటు ఇప్పుడు మన బంగ్లాదేశ్ మన హైదరాబాద్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటారు అన్ని, అంటే చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటి కూడా ఉంటుంది యాక్చువల్లీ. పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇక్కడ మన బెంగాల్ కావచ్చు, ఒడిషా కావచ్చు, ఇక్కడ మన హైదరాబాద్, ఇదన్నీ కూడా. అయితే ఇక్కడ ఒక చట్టబద్ధ ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి మనం గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి వ్యాక్సినేషన్ షెడ్యూల్, ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే తను చెప్పాడు ఎంత స్ట్రింజెంట్గా ఉంటారు పిల్లలు, వెంటబడి మరీ చేయించుకొని మరీ లెటర్ తీసుకుని మరీ వెళ్తూ ఉంటారు నా దగ్గర చాలా మంది పిల్లలు వచ్చేసి. అలాంటి స్ట్రింజెంట్ రూల్స్ మన భారతదేశం ఎందుకు ప్రకటించదు? మన ఇంట్లో మనం గుర్తు చెప్పడం కాకుండా మనం వ్యాక్సిన్లు వేసుకుంటూ కూర్చోవడం కాకుండా ఇలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు ఇలా జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు ఎప్పుడో గుర్తుపట్టి ఇలాంటి రాకుండా చేసే ఒక పద్ధతి చూసి ఉండాల్సింది. డాక్టర్ సుధీర్ అది మధ్యలో కూడా పెట్టుండాల్సింది, దేశ బార్డర్లో పెట్టుండాల్సింది. మన దగ్గర ఈ ఇమ్యూనైజేషన్, డ్రాప్స్ వేయడము, టీకాలు వేయడము ఇది ఉంది, కానీ దీనికి సంబంధించి ఏమైనా మెకానిజం ఏమైనా ఉందా? ఒకటి ఎక్కడ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే పొరుగునున్న పోలియో ఎరాడికేట్ కాని దేశాల నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వచ్చే వాళ్ళతో పాటు మన దగ్గర నుంచి వెళ్ళొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల పనుల కోసం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి పిల్లలతో సహా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. మీరు అన్నారు నాకు ఆఫ్రికా, ఈ మధ్య ఇండోనేషియా, ఆఫ్రికా లాంటి దేశాలకి మన దగ్గర నుంచి విపరీతంగా వెళ్తున్నారు అగ్రికల్చర్ కోసం, వ్యవసాయం కోసం వెళ్ళి ఇయర్స్ నైజీరియా వెళ్తున్నారు. నైజీరియా నుంచి మన దగ్గర డ్రగ్స్ అమ్మే వాళ్ళంతా వాళ్లే. సో ఇలాంటివి ఉన్నాయి. దీనికి సంబంధించిన మెకానిజం ఉందా ఈ ఇమిగ్రెంట్స్ నుంచి వస్తుందేమో అని భయం? అంటే బార్డర్స్లలో స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యునైజేషన్ అది లీగల్గా వచ్చే వాళ్ళకి ఉంటుంది. అంటే ఇంకా సిపిన్ అయ్యే వాళ్ళని మనం ఏం చేయలేము వితౌట్ ఎనీ ఇది. బట్ బార్డర్స్, ఇండో పాక్ బార్డర్ అని, భూటాన్ కానీ, నేపాల్ బార్డర్, దే ఆర్ అడ్మినిస్ట్రింగ్ దే బార్డర్స్లలో ఎస్టాబ్లిష్డ్ బూత్స్ ఉన్నాయి. ఎస్టాబ్లిష్డ్ బూత్స్ ఉంటాయండి, ఎస్టాబ్లిష్డ్ మెకానిజం ఉంది. ఆల్ మన ఇండియన్ బార్డర్స్ ఎస్పెషల్లీ మనకి ఎటువైపు నుంచి అయితే థ్రెట్స్ ఉన్నాయో, ఇండో నేపాల్లో ముందు ఉండేది, ఇప్పుడు ఇండో భూటాన్ కానీ, ఇండో పాక్ బార్డర్స్. సో దేర్ ఇస్ అ మెకానిజం ఇన్ ప్లేస్. అజయ్ కుమార్ గారు, ఇక్కడ రెండు అంశాలు మనకి ఇప్పుడు ఈ డిబేట్లో బయటపడ్డే. గవర్నమెంట్ షుడ్ నో, గవర్నమెంట్ అలర్ట్ అవ్వాల్సిన రెండు ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేసాం దీంట్లో. ఓకే, గవర్నమెంట్ మిగతా కార్యక్రమాలు ఆల్రెడీ మొదలెట్టింది. రాజేశ్వర్ తివారీ గారు నిన్న కొంత ప్రోగ్రామ్ చార్ట్ ఇచ్చి ప్రకటించేశారు. దాని ప్రకారం వర్క్ మొదలైంది. 28th నుంచి 26th వరకు విగరస్గా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఏదో నడుస్తోంది. కానీ ఇప్పుడు మన డిబేట్లో వచ్చిన రెండు ఇష్యూస్ మీద మాత్రం గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. ఒకటి, ఈ ఇమ్మిగ్రెంట్స్ వల్ల, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వల్ల పర్టికులర్గా మనం గమనించాల్సింది ఏంటంటే దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ ఉన్న నగరాల్లో హైదరాబాద్ చాలా ప్రముఖమైన నగరం. చాలా ఎక్కువ మంది వస్తుంటారు మనకి ఆ దేశాల నుంచి. ఒకటి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా ఇమీడియట్గా చేయాలి, ఒక పాయింట్. రెండోది, భూషణ్ గారు చెప్పింది ఇది ఒకటి, పోలియో లేని దేశాలుగా ప్రకటించబడిన 20 దేశాల్లో మళ్ళీ పోలియో అక్కడ వచ్చింది. దీన్ని ఒక దాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ ఎందుకు వచ్చింది దాన్ని కూడా స్టడీ చేసి అదేంటనేది చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఏం చేయాలి ఇప్పుడు? మనం ఫాలో చేసేదంతా గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, WHO ఎక్స్పర్ట్స్ వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తే ఎండ్ పోలియో గేమ్ అని ప్రోగ్రామ్, సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో యాజ్ పర్ ద వరల్డ్ పాజిటివిటీ వచ్చినా లేకపోతే కేస్ డిటెక్ట్ అయినా దాని మీద పాలసీస్ అవుతాయి. బాగా డిస్కషన్స్, చర్చలు అయిన తర్వాత కూడా రీసెంట్గా కూడా government has accepted the consensus statement of the advisory committee of the WHO on the vaccines, especially on polio, what India should do. మన దేశంలో వాట్ వీ షుడ్ ఎగ్జాక్ట్లీ మనం అదే చేస్తున్నాం. నా వన్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి అందరూ. ఐ హావ్ సీన్ దట్ యూ హ్యావ్ మిస్ ద పాయింట్. ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్టేనండి. ఇది 14 సీవేజ్ శాంపిల్స్లో 2015 జనవరి నుంచి మే 2016 దాకా పాజిటివ్ వచ్చింది మన దేశంలోనే. హైదరాబాద్ మనంతా ఫోకస్ ఓన్లీ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ సో క్విక్ టు రెస్పాండ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. మన సర్వైలెన్స్ టీమ్ ఇంత రోబస్ట్ ఉంది, ఇంత స్ట్రాంగ్ ఉంది. సీవేజ్ వాటర్లో వెళ్ళి కూడా వాళ్ళు డిటెక్ట్ చేసి పాజిటివ్ చెప్తున్నారంటే ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఇంత సర్వైలెన్స్ ఎప్పుడుందండి మన దగ్గర? ఇక్కడ డెఫినెట్గా అజయ్ కుమార్ గారు, మన గవర్నమెంట్స్ కానీ లేకపోతే మన అఫీషియల్స్ని కానీ మన దీని మీద పనిచేస్తున్న ఇలాంటి ఆఫీసర్స్ని కానీ డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. సార్ ఒకటి అజయ్ కుమార్ గారు, ఇవాళ ఇది వచ్చింది కాబట్టి
మనం ఏదో ఈ డిబేట్ పెట్టాం కాబట్టి వీళ్ళు సరిగా పని చేయట్లేదని కాదు. డెఫినెట్గా దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ వెరీ వెల్, నో డౌట్. కాకపోతే ఫర్ వేరియస్ రీజన్స్, రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 రీజన్స్ బయటపడ్డాయి మనకి. ఇమ్యూనో కాంప్రమైజ్ చెప్పారు కదా, అదే కదా. ఇప్పుడు చైల్డ్ క్యాన్ బి ఇమ్యూనో కాంప్రమైజ్, అందుకని అది రొటీన్ గా 2-3 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలనేది ఒకటి మనం ఆలోచించాలి. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు నేను చెప్తాను సార్ దానికి ఆన్సర్. ప్లీజ్ ఎన్కరేజ్ టు టేక్ ఐపీవీ, ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ తీసుకోవాలా. కనీసం ఇంజెక్షన్ అంటే ఒక రకమైన భయం ఉంది, కానీ జ్వరం వస్తుంది మొదటి నుంచేనా. అయినా కూడా పల్లెల్లో మనకి రూరల్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ రూరల్ అది లైవ్ వైరస్, కరెక్ట్, లైవ్ వైరస్ ఎక్స్క్రీట్ అవ్వదు స్టూల్స్ లో, ఓరల్ పోలియో లాగా. ఇంజెక్టబుల్ ఇస్ డెడ్ వైరస్, కానీ మ్యాక్సిమం ప్రొటెక్షన్. కాబట్టి ద ఆన్సర్ సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఐపీవీ అందరికీ ఇవ్వాలా. మన ట్రాన్సిషన్లో ఉన్న దేశం మనది. ఆల్రెడీ ఐపీవీ చాలా డెవలప్ కంట్రీస్ ఇస్తున్నారు, ఇప్పుడు పోలియో ఓరల్గా ఇస్తలేరు వాళ్ళు. మనం అందుకని స్విచ్ కూడా చేసాం 25th ఏప్రిల్కి. ట్రైవాలెంట్ నుంచి బైవాలెంట్ చేసాం, ఎందుకంటే P2 అసలు లేదు పాపులేషన్లో. P2 అసలు ఆ వైరస్ స్ట్రెయిన్ లేదు కాబట్టి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు, స్టేట్ ప్రెసిడెంట్ గా చేశారు లాస్ట్ ప్రెసిడెంట్. ఇక్కడ రోజు మనకి ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో ఎక్కడ పిల్లలు పుడుతూనే ఉంటారు. ఎవ్రీడే బర్త్స్ ఉంటాయి న్యూ కదా, న్యూ కొత్తగా పిల్లలు పుడుతూనే ఉంటారు. ఆ పుడుతున్న పిల్లల ఎన్యూమరేషన్ జరుగుతుందా అనేది ఒకటి. ఎంతమంది పుట్టారు, ఎంతమందికి వ్యాక్సినేషన్ జరుగుతోంది అనే ఈ టాలీ ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుందా? కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. సపోజ్ ఉదాహరణకి ఒక గ్రామంలో 10 మంది పిల్లలు ఈ రోజు పుట్టారు. ఈ 10 మంది పిల్లలకి 5 ఏళ్ల లోపు 3 వ్యాక్సిన్లు అవ్వాలంటే 3 సార్లు డ్రాప్స్ వేయాలి, ఏదో ఉంది కదా. 3+1 పోనీ ఒక 5 టైమ్స్ జరగాలి 5 ఏళ్ల లోపు అనుకుందాం మనం. 5 ఏళ్ల లోపు ఈ పుట్టిన ఈ 10 మందికి డ్రాప్స్ వేశారా లేదా అనే ఒక టాలీ ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా? దాన్ని కవరేజ్ అంటారు. ఆ కవరేజ్ రిపోర్టింగ్ అవుతూనే ఉంటుందండి. నేషనల్స్ 2 ప్రోగ్రామ్స్ కూడా అడిషనల్ గా ఉన్నాయి కదండి. రొటీన్ ఇమ్యునైజేషన్, ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటూ పోల్చుకుంటూ ఎప్పటికప్పుడు డాటా కనుక చేసుకోకపోతే ఎక్కడో మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్ గా మిస్ అయ్యే అవకాశం. 10 మందిలో ఒక్కడు మిస్ అయినా కూడా రోజుకొకరు మిస్ అయితే మల్లర్బుల్ గా ఉంటుంది. సో దాని మీద ఏమైనా ప్రోగ్రామ్ ఉందా మీరు చెప్పాలి మేడం. ఇప్పుడు బర్త్ డోస్ ఉంది, పుట్టిన వెంటనే వేస్తారు. ఫర్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బర్త్ డోస్ ఉంది. సో పుట్టిన వెంటనే వేస్తారు. సో అక్కడ ఫస్ట్ ప్రైమింగ్ అయిపోతుంది, ఇమ్యూనిటీ స్టార్ట్. తర్వాత ఏమవుతుందంటే మనకి హెచ్ఎంఐఎస్ సిస్టమ్, ఎంసిటిఎస్ 2 సిస్టమ్స్ ఉన్నాయి మనకి స్టేట్లో, డేటా మానిటరింగ్ అనమాట. హెల్త్ సిస్టమ్స్ని మనం మానిటర్ చేస్తూ ఉంటాం. ఎంసిటిఎస్ అంటే ప్రతి మదర్కి యాంటీనేటల్ పీరియడ్లోనే, అంటే గర్భవతిగా ఉన్నప్పుడే ఆమెకు ఒక యూనిక్ ఐడి నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మదర్కి 3 యాంటీనేటల్ చెకప్స్, ఐరన్ ఫోలిక్ యాసిడ్, ఇవన్నీ 2 టీటీ డోసులు, ఇవన్నీ ఇవ్వడం కూడా ఆన్లైన్ ఎంట్రీ ఉందండి. ఆన్లైన్ ఎంట్రీ మనకి క్లస్టర్ లెవెల్లో, అంటే బ్లాక్ అనుకోండి, బ్లాక్ లెవెల్ నుంచి మనకి డిస్ట్రిక్ట్కి వచ్చి, డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వస్తుందండి. సో వీ హ్యావ్, మనకి ఒక మెకానిజం ఉంది ఇన్ ప్లేస్. ఓవర్ అండ్ అబౌవ్ దట్ మనకి మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓవర్ అండ్ అబౌవ్ దట్ వేరే కవరేజ్ ఎవాల్యుయేషన్ సర్వేస్ అని, మిషన్ ఇంద్రధనుష్ సర్వేస్ అని, NFHS 4 అయింది మొన్న. NFHS 4 డేటా కూడా రిలీజ్ అయింది, February, Marchలో రిలీజ్ అయింది. సో ఆ అన్ని డేటాలను కూడా మనం తీసుకుంటాము. క్లస్టర్ శాంప్లింగ్ జరిగి చేస్తారనమాట, ఈ సర్వేస్ చేస్తారు. సో అందులో హూ ఈజ్ మిస్డ్ అవుట్ ఫర్ వాట్, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు మిస్ అయిన చైల్డ్ మనకి అట్లీస్ట్ ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అన్న వీఆర్ ఏబుల్ టు. ప్రకాష్ రెడ్డి గారు, మనం ఇంకేమైనా మైన్యూట్ గా అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఏమైనా ఉంది? మేడం చెప్పిందండి, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ స్టిల్ ఇండియాలో ఈరోజు వరకు ట్రైబల్ ఏరియాస్ మనం పోతే ఇంకా మనం రీచ్ కానటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. సరే 104 వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయింది ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్. వెహికల్ ఊరికి పోతుంది కాబట్టి అట్లీస్ట్ 108 వచ్చిన తర్వాత అన్నదానికి సపోర్టివ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్ననే 3 days బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 100% ఎలక్ట్రిఫైడ్ స్టేట్గా, మొత్తం విద్యుదీకరణ 100% విద్యుదీకరణ జరిగిన రాష్ట్రంగా ప్రకటిస్తూ ఒక మాట అన్నారు. ఒక్క విశాఖపట్నం ఏజెన్సీలో మాత్రం కొన్ని
ట్రైబల్ విలేజెస్కి ఇవ్వలేకపోయాం, ఎందుకంటే అక్కడికి పవర్ లైన్స్ వేసే అవకాశం లేదు కాబట్టి అక్కడ సోలార్ ప్లాంట్స్ పెట్టే ఆలోచన చేస్తున్నాం. ఆ 4-5 విలేజ్లకు మాత్రం మేము పవర్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పారు. అంటే అక్కడ కరెంట్ లైన్ కూడా వేయలేకపోయారు అని అంటే అక్కడికి పోలియో వ్యాక్సినేషన్ వెళ్ళే అవకాశం కూడా లేనట్టే, సందేహమే లేదు. I have another answer for this. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాని వాళ్ళకి మనకి ఎవ్రీ 1000 పాపులేషన్ కి ఒక హెల్త్ ఫంక్షనరీ ఉందండి, ఆశా అని. ఎవ్రీ 1000 పాపులేషన్ కి అక్రాస్ ద స్టేట్. సో ఆశా ఇస్ దేర్. దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. కొన్ని సందర్భాల్లో ఆపరేషనల్ ఫెయిలియర్ హ్యూమన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, వీళ్ళు వెళ్ళలేకపోవడము, లేకపోతే అప్పుడు వీళ్ళు అందుబాటులో లేకపోవడం, సంథింగ్ ఒకటండి. నేను చెప్తాను సార్, హ్యూమన్ ఎర్రర్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఫస్ట్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, అప్పుడు తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సబ్ సెంటర్స్ ను బాగా డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. హెల్త్ సబ్ సెంటర్స్ మేడం చెప్పినట్టుగా ఎక్కడైతే తెలిసే ఆ గ్రాంట్ పిఎస్సి కింద 3 సబ్ సెంటర్స్ ఉంటాయి, ఇప్పుడు 6 కూడా కొన్ని ప్లేస్. సబ్ సెంటర్ లోనే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కోసం మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అక్కడే స్టార్ట్ అవుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత ఆ సబ్ సెంటర్, నా స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్, అవి బంజదొడ్లుగా మళ్ళీ ఎక్కడ కూడా ఫంక్షన్ పూర్తి స్థాయిలో లేవు. అంటే నేను 10-20% లేకపోయినా కూడా నష్టమే కదా మనకి, పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ లేదు. అయితే అక్కడ మై అబ్జర్వేషన్. అందుకోసం నేనేమంటాను అంటే దిస్ మై స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఈ రోజు కూడా ఇప్పటికైనా సరే సబ్ సెంటర్స్ ని కనుక స్ట్రెంథెన్ చేస్తే, ఫర్గెట్ దిస్ ఆరోగ్యశ్రీ బాగా నడుస్తున్నారు, సబ్ సెంటర్లు పనిచేయట్లేదంటేనే డిసగ్రీ అంటున్నారు మీరు. పిహెచ్సిలో పనిచేయట్లేదు సార్ కొన్ని చోట్ల. మనం కొన్ని ప్రాక్టికల్ దయచేసి మనం మళ్ళీ అందుకు పొలిటికల్ అయిపోతుంది, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కొన్ని చోట్ల పిహెచ్సిలో పనిచేయట్లేదు. మనకు తెలిసిన నేను అన్న 10-20% ఆయన 100% నెంబర్ 1 అంటే అసలు ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆఫీస్ కి ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేశారు ఒకప్పుడు. ఆఫీసర్ మన అపోలో హాస్పిటల్ ముందు, జూబ్లీ అపోలో హాస్పిటల్ ముందు ఒక చిన్న స్కూల్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. మాదాపూర్ లో మనం మెయిన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక 2 గదుల స్కూల్ ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో అవి, హైటెక్ సిటీలో ఉన్నాయి. ఫైనల్ ఒక స్టేట్మెంట్, స్కూల్ హెల్త్ ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాజెక్ట్, తెలంగాణ ప్రాజెక్ట్, అంటే ఏది స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రాజెక్ట్ లో ఉంది. ప్రతి స్కూల్ ని కూడా మెడికల్ ఆఫీసర్ విజిట్ చేయాలి, ట్వైస్ ఇన్ ఇయర్ వాళ్ళకి చెకప్ చేయాలి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఫర్గెట్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ పోయింది లేదు. ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదండి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకి శ్రీభూషణ్ గారు మీకు ఐడియా ఉండాలి, కరీంనగర్లో మొన్ననే కదా కడుపు నొప్పని వెళ్తే కట్ చేసేస్తారని మనమే డిబేట్ చేసాం ఇక్కడ. ఆ రోజు బయటపడింది ఏంటంటే, ఏ స్కూల్కి కూడా మెడికల్ ఆఫీసర్ వెళ్ళడం లేదు, అందువల్లనే అక్కడ ఆర్ఎంపీలు కొంతమంది కుమ్మక్కయ్యి, ఒక ప్రైవేట్ హాస్పిటల్తో కుమ్మక్కయ్యి ప్రతి వాడికి ఆపరేషన్, ప్రతి వాడికి ఆపరేషన్. నేను ఒక ఎగ్జాంపుల్, అంబర్పేట అసెంబ్లీలో 37 స్కూల్స్ ఉన్నాయి సార్, గవర్నమెంట్ స్కూల్స్. నేను 18 రోజుల పాటు నేను మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాను. నేను ఒక సంవత్సర కాలం పాటు 18 రోజులు అంటే మొత్తం పెట్టుకున్న ప్రోగ్రామ్ అంతా, ఎవ్రీ డే 2 schools అట్లా నేను కండక్ట్ చేసిన. అక్కడ డెంటల్ డాక్టర్, ఒక పెడియాట్రిషియన్, అవన్నీ ఎలా ఉన్నా పోలియో వ్యవహారంలో మాత్రం గవర్నమెంట్స్, ఇప్పుడు కాదు ఈ గవర్నమెంట్ అని కాదు, ఇంత ముందు గవర్నమెంట్ గా దాదాపు ఒక 10-15 years మనం చూస్తున్నాం, ఎగరెస్ గా చేస్తూనే ఉన్నారు. వ్యాక్సినేషన్స్ అని అవన్నీ ఇవన్నీ, క్యాంప్స్, క్యాంపెయినింగ్. ఏ ఊర్లో ఒక్కొక్క విలేజ్ లో 4-5 ఇవి కనిపిస్తాయి ఆ డే, పోలియో డే రోజు చేసి పిల్లలకి చుక్కలు వేయడం. కానీ చూసాం మనం, ఏమి గవర్నమెంట్ ఇక్కడ పనిచేయలేదని మనం అనలేము. ఈ సందర్భంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక పోలియో ఇరాడికేషన్ ఒకటే కాదు, స్మాల్ పాక్స్ ఇరాడికేషన్ కానీ, మలేరియా ఇరాడికేషన్, ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కానీ, ఎన్టీసీపీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీసీపీ అని నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రాజెక్ట్ అని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద. ఇప్పటిదాకా అసలు గ్రాస్ రూట్ లెవెల్లో స్ఫుటం పాజిటివ్ గా స్ఫుటం నెగిటివ్ అని మందులు కూడా మస్తు పంపిస్తున్నారు. సంవత్సరానికి 200 కోట్ల రూపాయల మందులే ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పటిదాకా అల్టిమేట్ గా ట్యూబర్క్యులోసిస్ ఏమీ కాలేదు, ఎక్కడ ఉందో అట్లే ఉంది. దట్ ఈస్ మై స్టేట్. రైట్. ఇప్పుడు శ్రీభూషణ్ గారు, గవర్నమెంట్ హెల్త్ ఎమర్జెన్సీని తీసుకుంటోంది, దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించారు. అది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ చేయడంతో ఇమీడియట్గా హైదరాబాద్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి అంటే మొత్తానికి వీళ్ళ డిపార్ట్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి తీసుకున్నారు.
ఏమని 14వ తేదీన అత్యవసరంగా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ నిన్న అయిపోయింది ట్రైన్ అంటే ఏం చేయాలి అనే దాని మీద 15 నుంచి 17 తేదీల వరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇంటింటి సర్వే చేసి పిల్లల్ని గుర్తించడం అంటే ఇవాళ స్టార్ట్ అయింది పిల్లల్ని గుర్తించే కార్యక్రమం అంటే 3 డేస్లో చేయాలి వీళ్ళు 18th and 19th ప్లాన్ చేసుకోవడం 20th నుంచి 26th వరకు అత్యవసరంగా పోలియో టీకాలు ఇవ్వడం 6 వారాల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులందరికీ టీకాలు తప్పనిసరి చేయడం సో ఇది సరిపోతుందా ఎమర్జెన్సీలో ఇంకేమైనా చేయాలా ఈ పిల్లల్ని గుర్తించడంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే స్లమ్స్ ఉన్నాయి బాగా మన దగ్గర హైదరాబాద్లో చాలా స్లమ్స్ ఉన్నాయి అందరూ ఎంప్లాయీస్ ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీదంతా మనం అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటుంది మానవ తప్పిదాలు జరిగే అవకాశం మళ్ళీ అక్కడ ఒక ఇద్దరు ఉంటుంది కానీ అదేంటంటే ఎమర్జెన్సీలో జరగకూడదు మానవ తప్పిదాలు అందుకే ఏం చేయాలంటే ఇంటింటి సర్వేనే చాలా ముఖ్యం నేను ఫస్ట్ 1988లో మేము మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన ఈ సంవత్సరంలో మమ్మల్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని మమ్మల్ని ఆ సికింద్రాబాద్ హైదరాబాద్ ఏరియాలో స్లమ్స్ అన్నీ కూడా ఇంటింటికి వెళ్ళాం నేను అంటే మాకు ఇప్పటికీ బాగా గుర్తు నేను చాలా ఇంటి ముందు నిల్చొని నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం నిల్చొని మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అండి అని అడిగాము అడిగితే వాళ్ళు మీరు ఎత్తుకుపోయే పిల్లలా మీరు వెళ్ళండి అన్నారు మమ్మల్ని నాకు ఇంకా బాగా గుర్తుంది అది ఇంటింటికి మేము అప్పుడు చిన్నగా అమాయకంగా ఉన్నాం కదా పిల్లలు ఆయన మేము అడగడం కూడా చాలా మీరు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అండి అని అడిగేవాళ్ళం విచిత్రంగా ఇప్పుడు ఆ విధంగా చేయాల్సిందే ఆ విధంగా చేయడం ద్వారా మాత్రమే మనం మిస్ కాకుండా ఉంటాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో హర్డ్ ఇమ్యూనిటీ చాలా మంది పిల్లలకు ఉంటుంది డెఫినెట్లీ అది కాదని చెప్పడానికి లేదు అందరూ ఇమ్యూనైజ్డ్ ఉంటారు మళ్ళీ చేయడంలో తప్పేం లేదు మళ్ళీ వేయడం కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా ఎవరైనా వచ్చి ఇప్పుడు తను సుధీర్ గారు మంచి మంచి ఎగ్జాంపుల్స్ తను చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం చూస్తే మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం ఒక ఏరియాని ఒకటాన్ని అనడానికి ఏమీ లేదు మనం అంతా చేసినా కూడా చాలా వరకు హెల్త్ అలర్ట్ ఇండియా మొత్తం కూడా రావాల్సిన అవసరం ఉంటుంది బేసికల్లీ మీరు బార్డర్స్ బ్లాక్ చేయడం కానీ ఇట్లాంటి విషయాలలో మొత్తం చాలా ఎక్కడెక్కడ ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ భారతదేశంలో ఎరాడికేషన్ అయిపోయిందని డిక్లేర్ చేయబడిన తర్వాత కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది లేకపోతే మనకి ఈ రోజు ఇలా తెలిసే అవకాశమే లేదు దిస్ ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ ఆ విధంగానే మళ్ళీ చాలా ప్లేసెస్ పాకెట్స్ ఎక్కడైతే ఎక్కువ హైలీ పాపులేటెడ్ ఏరియా ఉంటారో ఎక్కడైతే హైజీన్ కండిషన్స్ చాలా తక్కువగా ఉన్నట్టుగా ఉంటాయో ఎక్కడైతే ఇంతకుముందు కూడా చాలా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ చేయబడ్డాయో ఎక్కడైతే ఈ పోలియో టైప్ 2 వైరస్ ఎక్కడైతే డిటెక్ట్ చేయబడిందో ఇంతకుముందు ప్రదేశాలు కానీ మళ్ళీ అక్కడ ఒక ప్రదేశం ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటుందో దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ ప్రదేశాలలో కూడా చేయాలి కేవలం మన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాత్రం అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ అనేది సరిపోతుందా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను అందుకోసం చెప్పాను సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ కీన్ అందుకని ఇంత లాస్ట్ టైం కూడా ఇంద్రధనుస్సు ప్రాజెక్ట్ ప్రకటించేటప్పుడు కూడా చాలా సీరియస్గా దాన్ని ఆల్ ఇండియా లెవెల్లో చాలా డిస్కషన్ జరిగినాయి హైదరాబాద్లో కూడా చాలా మంది డాక్టర్స్తో ఇంటరాక్ట్ అయినారు కూడా హెల్త్ మినిస్టర్ కూడా టు టేక్ ద డెసిషన్ ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ అన్నట్టుగా దాన్ని సీరియస్గా పట్టించుకోకపోతే అంటే ప్రతి డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఇంటికి కనుక మనం సర్వే చేయకపోతే ఖచ్చితంగా అవుట్పుట్ వచ్చే అవకాశం లేదు ఎక్కడొక్కడ 0.1% మిస్ అయినా వీ మిస్ అన్ ఆపర్చునిటీ బట్ వీ షుడ్ డూ కేర్ఫుల్లీ చేయడం అనేది ఈరోజు దేశానికి అవసరం నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కోసం కాదు దేశానికి అవసరం ఇక్కడ నుంచి మనం బయటకు పోతున్నప్పుడు మళ్ళీ ఆ ప్రమాదం ఇంకో రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశం ఉంది మొత్తం దేశం అంతా అంటే చాలా పెద్దది అయిపోతుంది అందుకోసం వీ షుడ్ టేక్ కేర్ అట్లీస్ట్ హైదరాబాద్లోనే ఆ మెకానిజం డెవలప్ చేస్తే బాగుంటుందని అవి రైట్ అజయ్ కుమార్ గారు రంగారెడ్డి హైదరాబాద్ అంటే అంబర్పేటలో వచ్చింది కాబట్టి వారు అన్నట్టుగా కంటోన్మెంట్ నుంచి ఆ నాలా వస్తుంది ఇలాంటి కొన్ని పాసిబిలిటీ చూసుకున్నారా లేకపోతే వాళ్ళు తీసుకున్న 4 శాంపిల్స్ హైదరాబాద్లోనే తీశారు కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే ఈ ఎమర్జెన్సీని టేకప్ చేశారు అనుకుందాం మనం కానీ భూషణ్ గారు చెప్పిన దాంట్లో ఒక లాజికల్ పాయింట్ ఉంది ఎక్కడైతే హైజీనిక్ కండిషన్స్ ఉండవో ఎక్కడైతే ఇంతకుముందు పోలియో బాగా ఎన్రోల్ లేదు 2011 బిఫోర్ అనుకుందాం పోనీ అప్పుడు స్టేట్లో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇప్పుడు తెలంగాణ కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే మనం మొత్తం దేశంగా చూద్దాం ఎక్కడైతే పోలియో డెన్సిటీ ఎక్కువగా ఉండేదో అంతకుముందు అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా ఒకసారి చేయకపోతే కేవలం హైదరాబాద్ రంగారెడ్డినే తీసుకోవడం అనేది మనం ఒక సొల్యూషన్ అనుకోవచ్చు ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ రంగారెడ్డి పెద్దగా ఉండకపోవచ్చు మిగతా చుట్టుపక్కల జిల్లాలో అవన్నీ కూడా అదే అంటున్నాను దట్స్ అ గుడ్ స్ట్రాటజీ అది రొటీన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీస్ లో మనం చేస్తున్నాం అది ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రోగ్రామ్ ఇస్ అండర్ ఈ ఎమర్జెన్సీనే నేను అంటాను దానికి డెఫినెట్లీ లాజిస్టిక్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుందండి లాజిస్టిక్స్ ప్రాబ్లం ఏంటంటే నేను 2 చెప్తాను ఈ వైరస్ వచ్చింది ఇక్కడ అంబర్పేట సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో అక్కడ నుంచి అది వాటర్ ఎక్కడ వదులుతున్నారు మూసీ రివర్లో వదులుతున్నారు సో మూసి పక్కన ఉన్న వాళ్ళ పాపులేషన్ చాలా హైయెస్ట్ రిస్క్ సో యు మస్ట్ కేటగరైజ్ ఫస్ట్ హై రిస్క్ పాపులేషన్ హై రిస్క్ జోన్ కి ఐడెంటిఫై చేశారండి సో ఈ హై రిస్క్ జోన్లో కొంతమంది
మూసీ పక్కన హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నారు, కొంతమంది లైక్ సరూర్ నగర్, హయాత్ నగర్ అదంతా ఆర్ఆర్ డిస్టిక్లో వెళ్ళిపోతుంది. అందుకని ఉప్పల్ కూడా వెళ్తుంది గట్ కేసెస్. సో దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ ఆర్ఆర్ డిస్టిక్ ఆన్వర్డ్స్, హైదరాబాద్ డిస్టిక్ నెక్స్ట్ టు ద మూసీ రివర్, ఇమ్మీడియట్ ప్రొటెక్షన్. దట్స్ ఏ ఇమీడియట్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్. మీరు చెప్పింది రొటీన్ వ్యాక్సిన్స్ అన్ని చోట్ల ఉంది, బట్ ఎమర్జెన్సీ బట్ ప్లస్ డోంట్ ఫర్గెట్ వీఆర్ అప్లిఫ్టింగ్, ఎయిర్లిఫ్టింగ్ 2 lakhs doses ఫ్రమ్ జెనీవా, స్విట్జర్లాండ్. ఇప్పుడు గవర్నమెంట్ WHO is dispatching 2 lakhs doses. మనకేమో పాపులేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ 3 lakhs. No, I want to make a correction. It is not being airlifted from Geneva. The vaccine is As being per the lifted. statement. No. Whose statement is that? Today is the health secretary statement, government of India statement. No. Government of India states, and I am taking the vaccine for the state. We are taking it from Madras. It's already available in Madras. 1 It's lakh not is 2 lakhs. available. It's not 2 lakhs. అంటే 3.5 ఆల్రెడీ lakhs. జెనీవా నుంచి వచ్చి ఉన్నదేమో, ఎప్పుడో, ముందే వచ్చి ముందే ఉండేది. వచ్చిందేమో. మేబీ ఆ స్టేట్మెంట్ మనం జెనీవా నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆయన Global emergency, airlift 2 lakhs vaccines from Geneva to inoculate more than 3 lakhs children in Hyderabad Ranga district as a preventive measure on Wednesday, from Wednesday onwards. No. We are starting the activity on 20th. So 20th of the next This thing, but activity for inoculating adu awareness programs, seminars among the publicity we are doing అని వాళ్ళు రిలీజ్ చేశారు ఈ రోజు స్టేట్మెంట్. No. I have the Government of India press Sir, statement whatever with me. it- But whatever whatever it is, ఎక్కడికైతే There is a problem of- జెనీవా నుంచే వస్తుంది, అది ఇంత ముందే వచ్చింది ఉండొచ్చు మీరు it's అన్నట్టుగా. older Yeah, stocks. already Available, Chennai all available available ఉంది, yes. stocks in Chennai. Okay, ఎన్ని doses తెస్తున్నారు? 3.5 lakhs. 3.5 lakhs. 3,50,000 doses చేస్తున్నాము. Okay. We are estimating 3 lakhs children. Okay. మన ఈ రెండు పాపులేషన్ ని జిల్లాలు. బట్టి ఈ 2 జిల్లాలకి ఇంత పాపులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే హై రిస్క్ని బట్టి డోర్ టు డోర్ సర్వే జరుగుతుందండి. దానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ పెట్టాం మేము. వీఆర్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద స్టేక్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్, మెప్మా వర్కర్స్ అని ఉన్నారు మన దగ్గర, వాళ్ళు ప్లస్ అవర్ ANMs, అండ్ ఆల్సో వీఆర్ డెప్యూటింగ్ 600 ANMs from the neighboring 4 districts, from Rangareddy, Medak, Mahbub Nagar and ఆల్రెడీ Nalgonda. ట్రైనింగ్ అయినట్టుంది నిన్న. Yes, వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ ANMs అదే, మన regular సిస్టంలో వర్క్ ANMs, చేసేవాళ్ళు, ఇక్కడ work చేయాలి కదా. ఇక్కడ వర్క్ చేయాలి. వాళ్ళు 18th మేము ఆల్రెడీ ఇప్పుడే డెప్యుటేషన్ ఆర్డర్ Report కూడా చేస్తారు. ఇచ్చాము. 18th రిపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఒకసారి ఫార్మల్ ట్రైనింగ్ అవుతుంది. తర్వాత దే విల్ బీ హియర్. ఓన్లీ వీఆర్ అకామిడేటింగ్ దెమ్ ఇన్ అవర్ IHFW అండ్ నిలోఫర్ హెల్త్ స్కూల్లో వాళ్ళని అకామిడేట్ చేసి వ్యాక్సినేషన్ పర్సే వాళ్ళు ఇస్తారు, ఇంజెక్షన్స్. ఓన్లీ అవర్ హెల్త్ ఫంక్షనరీస్ విల్ గివ్. ఫర్ దిస్ హౌస్ టు హౌస్ సర్వే వీఆర్ టేకింగ్ సపోర్ట్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఫ్రమ్ అంగన్వాడీ వర్కర్స్, మెప్మా అండ్ ఈవెన్ నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి మనకి హైదరాబాద్లో. నర్సింగ్ స్కూల్ పిల్లలకి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్స్ డివైస్ చేసాం మేము. ఆ ఫార్మాట్లో ఏమేం క్వశ్చన్ అడగాల, ఏంటి అడగాల, ఒక్కొక్క ఇంట్లో కనీసం ఒక 3 minutes స్పెండ్ చేయాలి. ఆ 3 minutesలో వీఆర్ టేకింగ్ నేమ్ వైజ్ డేటా, నంబర్ వైజ్ కూడా కాదు. అంటే పలానా ఇంట్లో ఎంతమంది 6 weeks నుంచి 3 years చిల్డ్రన్ ఉన్నారు విత్ నేమ్స్, ఏజ్ నేమ్. సో దోస్ స్పెసిఫిక్ ఫార్మాట్స్ ఆర్ బీయింగ్ డివైజ్డ్ బై విత్ సపోర్ట్ ఫ్రమ్ WHO, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవి డివైజ్ చేసేసి అవన్నీ కూడా మేము మళ్ళీ అగ్రిగేట్ చేసి ఎన్యూమరేట్ చేసి వి విల్ కమ్అట్ విత్ ద లిస్ట్. ఆ లిస్ట్ వచ్చాక బూత్స్ పెడతాం అనమాట. పల్స్ పోలియో బూత్స్ పెట్టినట్టుగానే బూత్స్ పెట్టి ఒక్క బూత్లో ఒక్క రోజు బిట్వీన్ 60 to 70, ఇంకంతకంటే ఎక్కువ చేయడం కష్టం. ఒక ANM ఇంజెక్షన్ ఇవ్వడం కష్టం. సో అట్లా బూత్స్ మనకి ఎన్ని వస్తుంది, ఎస్టిమేటెడ్ చిల్డ్రన్ ఎంతమంది వస్తారు, దాన్ని బట్టి స్ట్రాటజిక్ లొకేషన్స్లలో. సో వీ హ్యావ్ హ్యాడ్ ఇది స్టేట్ టాస్క్ ఫోర్స్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, వాళ్ళ స్కూల్ ప్రెమిసెస్ని మాకు ఇవ్వమని. సో దట్ ఎందుకంటే పల్స్ పోలియో అంటే ఎక్కడన్నా పెట్టొచ్చు, చుక్కలే ఇంజెక్షన్ కాబట్టి వీ నీడ్ అ స్పెసిఫిక్ మంచి ప్లేస్ ఉండాలి. దానికి స్ట్రిక్ట్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అవి ఫాలో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్తే బాగుంటుంది ప్రజలకి. చెప్పండి. ఎందుకంటే మామూలుగా ఇంజెక్షన్ అంటే భయం. డ్రాప్స్ అంటే ఓకే, ఇంజెక్షన్ వేయగానే అదేదో ఇక్కడ చిన్న ఇదవుతుందని, తర్వాత ఫీవర్ వస్తుంది 1-2 days, పిల్లలకి హై ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అన్నారు, ఏమని ఇంజెక్షన్ అంటేనే ప్రధానమైన అసలు భయం. అదొక చిన్న హిచ్ ఉందండి. అందుకనే ప్రజలకు మేమేం చెప్తున్నామంటే అండి, అది చిన్న ఇంజెక్షన్ ఇంట్రాడర్మల్, ఆల్రెడీ చైల్డ్కి BCG ఇచ్చినట్టుగానే పుట్టినప్పుడు ఇంట్రాడర్మల్ అనమాట. అది మనము 6 weeks నుంచి 3 years చిల్డ్రన్కి ఇస్తున్నాము. సో అది ఇట్ ఈస్ నాట్ పెద్ద కాంప్లికేటెడ్ ఇంజెక్షన్ ఏం కాదు. ANMs ఆర్ ఆల్ వెల్ ట్రైన్డ్
అండ్ ఆల్రెడీ ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ వాళ్ళు బీసీజీ తీసుకుంటారు. సో అదే మాదిరి ఇంజెక్షన్. అండ్ ఏమన్నా అన్టువర్డ్ ఈవెంట్ అయినా కూడా వీ హ్యావ్ ద ప్రాపర్ అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అని ఒక మెకానిజం ఉంటుంది. అండ్ కిట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. ఒకటి చిన్న సజెషన్ డాక్టర్ సుధీర గారికి, నిజానికి ఇటువంటి ప్రోగ్రామ్స్కి మీకు మ్యాన్ పవర్ తక్కువ ఇవ్వడం అంటూ ఎప్పుడు జరగదు. దేర్ ఆర్ thousands and thousands of medical students in the Yes, state. yes, they are also coming. Medical students NGOs అందరినీ NGOs are coming. మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. తీసుకోవచ్చు. నేను ఫస్ట్ ఇయర్లో Students చెప్పాను, ఉన్నారు. నేను జస్ట్ ఎంబీఎస్ లో జాయిన్ అయిన మొదటి నెలలోనే మేమందరము సికింద్రాబాద్ హైదరాబాద్ అంతా కూడా ఇంటింటికి తిరిగామంటే మీరు Even I did when I was a గ్రేట్ student. మోటివేటింగ్ MS ప్రోగ్రామ్ ఫర్ Matta. మీ. ఇప్పటికీ నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను ఇప్పటికీ. చాలా మోటివేటింగ్. నేను నిజానికి వాళ్ళకి చాలా బాగుంటుంది experience కూడా. అదే అంటున్నాను మీకు నేను. అంటే experience నేను చెప్పడం plus వాళ్ళని మొక్కలుగా service. వంచడమే, మొక్కలుగా వంచితే మానైన అంతే, తర్వాత అంతే. పెద్ద Service both experience రెండు యూ కెన్ టేక్ దేర్ హెల్ప్ So they are also part of the- yeah, we have taken. అండ్ అప్పుడు ఇలాంటి భయాందోళనలు ఉండవు. అక్కడ డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ పిల్లవాడు ఉన్నాడు, అమ్మాయి ఉంది డాక్టర్ అనుకుంటే ప్రజలకు భయాందోళన ఏముండదు. ఆ టీంలో ఒక డాక్టర్ని కూడా చేర్చండి. ఈ క్యాంపెయిన్ లో Yeah, something. ఈ క్యాంపెయిన్ లో ఈ ఎమర్జెన్సీలో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి గవర్నమెంట్ కానీ పీపుల్ కానీ? మోస్ట్ ఇంపార్టెంట్ ఎంకరేజ్మెంట్ అండ్ అవేర్నెస్ చేయాలండి. ఇప్పుడు ఇంజెక్షన్ మీరు అన్నట్లు కొంచెం ఫియర్ ఉన్నా కూడా, భయం ఉన్నా కూడా, దిస్ ఈజ్ హార్మ్లెస్ ఇంజెక్షన్. అసలు ఏమీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఏమి ఉండదు, అది వాళ్ళకు తెలుసు. కాకపోతే జ్వరం వస్తుంది అనవసరంగా 2 రోజులు పిల్లలకి జ్వరం కూడా చాలా అనే తక్కువ. భయానికి వెళ్ళరు అంతే. పోలియోతో జ్వరం వచ్చడం కూడా చాలా తక్కువ. కొంచెం లోకల్ రియాక్షన్ లైక్ రెడ్నెస్, స్వెల్లింగ్ కొంచెం రావచ్చు. అండ్ ఇది ఇంట్రాడర్మల్ ఇంకా తక్కువ డోసు. మామూలుగా పోలియో మేము ఇంజెక్షన్ ఇచ్చేది క్లినిక్స్లో కానీ ప్రైవేట్లో ఇంట్రామస్కులర్ ఇస్తాం, అంటే ఆల్మోస్ట్ 0.5 ml ఇస్తాం. This is 0.1. ఇట్ This ఈస్ is సో 0.1. లెస్. మా చిన్నప్పుడు ఇచ్చిన టీకాలకి మచ్చలు ఇంకా అలాగే ఉన్నాయి. అలాగే. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అలా ఉండదేమో. అంతేనా? మారిపోయింది సార్. అదే మారిపోయింది కాబట్టి ఆ విషయం ప్రజలకు తెలియాలి. ఇప్పుడు వేసే ఇంజెక్షన్ కి పాత రోజుల్లో మానిటరింగ్ సంబంధం లేదు. మేడం చెప్పినట్లు మానిటరింగ్ టీమ్స్ ఆర్ దేర్. అడ్వర్స్ రియాక్షన్ కి ఫాలో అప్ చేయడం కూడా అక్కడ ఉంది. సో వాట్ ఇస్ యువర్ సజెషన్? సార్ నెగిటివ్ వేస్తాను సార్. ఖచ్చితంగా ఇంటింటికి సర్వే జరగాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈవెన్ ఎన్జిఓస్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేయొచ్చు. అందరు ఈవెన్ ఎనీబడీ ఈజ్ రెడీ టు ఇన్వాల్వ్. ఎందుకంటే పెద్ద ఏంటంటే ఇది నేషనల్ ఇష్యూ. ఇది నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్ ఈజ్ కాదు, లేకపోతే రీజనల్ ఇష్యూ కాదు ఇది. బట్ ఎవ్రీబడి ఈజ్ ప్రిపేర్డ్. దానికోసం అందరూ రెడీ అవుతారు. బట్ అవేర్నెస్ తీసుకురావడం, మీరు ఇంజెక్షన్ అంటే ఒకప్పుడు అయితే జ్వరం వచ్చేదనే ఒక బాధ అది ఉండింది పోలియో, కానీ ఇప్పుడు అది కూడా లేదు. బట్ వ్యాక్సినేషన్ బాగా పోతుంది. బట్ ఎక్కడొక్కడ వీఆర్ మిస్సింగ్ 10-20%. ఇంకా ఈవెన్ స్లమ్ సిటీ స్లమ్స్ లో కూడా కొంత మూఢనమ్మకాలు, కరువు కాలం, ఈ పిల్లల్ని తీసుకొని ఎక్కడో పనులకు వెళ్ళిపోతారు వారం 10 రోజులు, నెల రోజులు. ఈ టైంలో వాళ్ళు లేకపోతే మళ్ళీ ఏదో రోజు వాళ్ళు రిటర్న్ అవుతారు. అట్లా కొంత పాసిబిలిటీ ఉంది. ఇన్ఫర్మేషన్ కూడా హైడ్ చేస్తారు. హైడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎంత చెప్పి క్యాన్సర్ వచ్చిందిరా బాబు వీడు బతకడు అంటే, నేను చెప్పిన పేషెంట్ తీసుకుపోయి నిమ్మకాయలు కొప్పించి పూజలు చేసిన వాడు ఇంకా 15 రోజులు చచ్చిపోతాడు బాబు మీకు బతకడు అని చెప్పిన తర్వాత కూడా డాక్టర్స్ చెప్పినా కూడా నిమ్మకాయలు కొప్పిస్తారు, ఎక్కడో బతుకుతాడు. ఉంది ఇంకా కాస్త అమాయకత్వము. జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ఎక్కడో అక్కడ దాన్ని అడ్రస్ చేస్తారు. కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. డోర్ లాక్ ఉన్నా కూడా ఎక్కడైనా ఎందుకు డోర్ లాక్ ఉంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఈవినింగ్ వస్తారా, అసలు రారా, లేదా 10 రోజుల్లో వస్తారా, వస్తే ఎప్పుడు పరిస్థితి ఏంటి, అది నోట్ చేసుకుని మళ్ళీ అప్పుడు ఒకసారి టచ్ చేయడం, ఇలాంటిది ఏదో ఉండాలి ఒక మెకానిజం. పల్స్ పోలియోలో ఎక్స్ మార్కింగ్ హౌసెస్ మెకానిజం ఉంది. ఇప్పుడు కూడా అదే మెకానిజం అవన్నీ ఉంటే ఓకే. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే సార్, హైదరాబాద్ లో లార్వా ఆపరేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తాం. మనం వేల కోట్లు ఖర్చు పెట్టి చేస్తాం యాంటీ లార్వా ఆపరేషన్. ఫైనల్ గా మా ఇంట్లోనే హౌస్ ఉన్న విషయం మనం చెప్పాం. అక్కడ మలేరియా ప్లాస్మోడియం అంటే ప్రొడ్యూస్ అవుతూ ఉంటది, మనం చెప్పాం, మన ఇంట్లోనే చెప్పాం. చదువుకున్న వాళ్ళకి మనం చెప్పాం. అట్లా మా ఇండియన్ అకాడమిక్ పీడియాట్రిక్స్ మెంబర్స్ ఉన్నారండి. మేము ఇప్పుడు పీడియాట్రిషియన్స్ itself is about 750 హైదరాబాద్ లో ఉన్నారు. మొత్తం తెలంగాణ స్టేట్ లో వీఆర్ మోర్ దెన్ 2000 మెంబర్స్ దాదాపు ఉన్నారు. డాక్టర్ రాజీవ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ రెడ్డి గారు అండ్ శ్రీభూషణ్ గారు, సుధీర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.